వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అమరావతిపై మహాకుట్ర జరుగుతోందా? జగన్మోహన్ రెడ్డి తన మీడియా ద్వారా, డిబేట్ల ద్వారా వేసుల రాజధాని అమరావతి అని చెప్పించి, అమరావతి శ్మశానం అని చెప్పి మాట్లాడించి, మొన్న అమరావతి మీద, అమరావతి రైతుల మీద తన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల చేత దాడి చేపించడం కుట్రలో భాగమైన కొద్ది మంది రైతులు, భూమి ఇవ్వని రైతుల పక్షాన మేమున్నామంటూ పరిరక్షణ కమిటీ అంటూ నాటకాలు ఆడటం. రేపేళ్ళుండో జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి పర్యటిస్తాడు, అమరావతి మీద మరోసారి దాడి చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేషన్ టైం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వేసుల రాజధాని అని, శ్మశానం అని వార్తలు రాపించి, డిబేట్లు పెట్టించి అనేక రకాలుగా అమరావతిని కించపరిచే ప్రయత్నం చేశారు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి తన నాయకుల చేత అమరావతి మీద దాడి చేయించాడు, రైతులను కొట్టించాడు. కొంతమంది రైతుల పేరుతో పరిరక్షణ కమిటీ అంటే ఏర్పాటు చేసి వాళ్ళని అడ్డం పెట్టుకుని మళ్ళీ రాజకీయ కుట్రలు అయిపోయే ప్రయత్నం చేస్తున్నాడా? ఇది మహాకుట్రలో భాగమేనంటారా? జగన్మోహన్ రెడ్డి కూడా రేపేళ్ళుండి అమరావతి వెళుతున్నాడు, మరోమారి అమరావతి రైతుల మీద దాడి చేయబోతున్నాడన్న వస్తున్న వార్తలని, ఆ వార్తలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? యాసిడ్ దాడులు తెలుసు కదా. యాసిడ్ దాడులు అంటే ఉన్మాద ప్రేమికులు ఉంటారు. ఇంటర్మీడియట్లో, కాలేజీ డేస్లో ఆ పిల్లని ఏదో వాడు నేను ప్రేమించానని చెప్పి ఇబ్బంది పెట్టి సీసా ఒకటి తీసుకుని వెళ్ళి ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించటం, అదేదో ప్రేమలో కొంతవరకు ఆ ఉన్మాద. అలా యాసిడ్ దాడి చేయించిన సందర్భంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వరంగల్లో షూట్ కూడా చేసినట్టున్నారు. పోలీసులు కాల్ చేశారా యాసిడ్ దాడి చేసిన వాళ్ళని? ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు అసలు ఇక్కడ ప్రేమ లేదు. అక్కడంటే కనీసం వాడికి ఏదో ఉన్మాద ప్రేమ ఆ పిల్ల అంటే. ఇక్కడ మరి అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదు, వికృత ప్రేమ. అంటే వికృత శత్రుత్వం ఉంది, ద్వేషం ఉంది, కక్ష ఉంది. కానీ నువ్వెందుకు అమరావతిపై యాసిడ్ దాడి? మనం అది అడుగుతోంది ఇక్కడ. అమరావతి మీద అంత ద్వేషం ఉంది సార్ జగన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, అక్కడ ఎక్కడో ఉండవాళ్ళు, అక్కడ ఏదో దొనకొండలో ఏదో పెట్టుకుందాం అనుకున్నట్టున్నాడు, అక్కడ ఏదో భూములు కొనుక్కున్నట్టున్నారు, అక్కడ ఏదో పెద్ద ల్యాండ్ మాఫియా అక్కడ అప్పట్లో జరిగింది. రాష్ట్ర విభజన ఇక్కడికి వస్తుంది దొనకొండ అనే దీంట్లో అవినాష్ రెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి మామ, వాళ్ళందరితో అక్కడ కొనిపించిన పరిస్థితులు మనం వార్తలు కూడా చూసాం. అది హైదరాబాద్ బాగా దగ్గర అవుతుంది అనుకుంటా. అక్కడ ఏదో మర్డర్లు కూడా జరిగాయి, అందులో అవినాష్ రెడ్డి మామ కూడా పాత్ర ఉంది అప్పట్లో వార్తలు. అట్లాంటి దీంట్లో ఇక్కడ ఇది విజయవాడ, గుంటూరు నడిబొడ్డు ప్రాంతం, కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రాంతం. ఇక్కడ సెలక్షన్ ఎందుకు జరిగింది? అసలు ఆ విజయవాడలో క్యాపిటల్ అనేది వాళ్ళది కాదు, అది 70 ఏళ్ల చరిత్ర. ఏది చెన్నై నుంచి మరి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఈ రాష్ట్రం ఇక్కడ పెట్టాలని, ఇక్కడ విజయవాడకు అనుకూలంగా అసలు అప్పట్లో జరిగినటువంటి ఓటింగ్లో 2 ఓట్లు విజయవాడకే ఎక్కువ వచ్చాయి. అప్పుడే జరగాల్సిన క్యాపిటల్ సరే ఏదో ఇప్పటికి 70 ఏళ్ల తర్వాత వస్తే దాన్ని నువ్వు స్వాగతించావు. 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఉన్నా నష్టం లేదన్నా. పాపం ఆ రోజు నిన్ను రైతులు భోజనానికి పిలిచారు. నేను వస్తే ఇంకా అద్భుతంగా నిర్మిస్తా అన్నాడు. రైతులు భోజనానికి పిలిస్తే ఆ రోజు ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ భోజనానికి కూడా రాలేదు. అంటే అంత కక్ష అన్నమాట జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంతం పట్ల, అక్కడ ఆ రైతుల పట్ల, మహిళల పట్ల భూమి విరాళంగా ఇచ్చారు అనేటువంటి కక్ష. ఇప్పుడు మనం మొన్న నువ్వు పంపించావు అంబటి రాంబాబు, లేకపోతే లేళ్ల అప్పిరెడ్డి, ఈ మొత్తం ఈ బ్యాచ్ కేవలం కవ్వించటానికి, రెచ్చగొట్టమనే నువ్వు వాళ్ళని పంపించావు. ఉండవల్లి, పెనుమాక వాళ్ళ సమస్యల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వెవరిని పంపాలి? ఏదో పెద్ద మనిషి తరహాలో ఉండేటువంటి బొత్స సత్యనారాయణ, లేకపోతే అప్పుడు వ్యవసాయ మంత్రిగా చేసిన కన్నబాబు, అట్లాంటి వాళ్ళని పంపాలి. కానీ పెద్ద మనిషి ఏమో సార్, బొత్స సత్యనారాయణ కూడా అమరావతి శ్మశానం, అది అమరావతి ఎలా అవుద్ది అన్నాడుగా. అదే శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా అతను ఏదో మాట్లాడతాడు శాసన మండలిలో, అతను పంపించావంటే ఇంకో రకంగా ఉండేది. అంటే అబ్బే వాళ్ళు వెళ్తే నువ్వు అనుకున్న రగడ జరగదుగా, గొడవ జరగదు, ఈ యుద్ధం అక్కడ రాదు కదా. నీకు కావాల్సిందేంటి? అమరావతిలో అన్రెస్ట్, అశాంతి. అమరావతి వాళ్ళు ప్రశాంతంగా 24 నెలలుగా మనం చూస్తున్నాం, చక్కగా ఎవరి భోజనం వాళ్ళు చేస్తున్నారు, మంచిగా నిద్రపోతున్నారు, నువ్వు రగిలిపోతున్నావు. ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి ఈ అప్పిరెడ్డి, లేకపోతే ఈ రాంబాబు, ఈ బ్యాచ్ 1640 రోజులు నిద్రాహారాలు మాని వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఎక్కడికి వెళ్ళారు? ఆందోళన చేసినప్పుడు రాలేదు, వాళ్ళని పోలీస్ ముసుగులో ఉన్న గొండాలు కొట్టినప్పుడు కూడా రాలా. 270 మంది చనిపోయారు, ఒక్కడిని పరామర్శించారా? ఇప్పుడు ఇవాళ వీళ్ళు వెళ్ళి అక్కడ అమరావతిపై దాడి చేయటం రౌడీ షీటర్. ఎవరా? పానుగంటి చైతన్య, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తి. ఎవరా? నూనె ఉమామహేశ్వర రెడ్డి, అతను కూడా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు. అప్పుడు అతనే మొత్తం ఆ రోజు వాహనాలు పెట్టింది అతనే,
ఈరోజు వాహనాలు పెట్టింది అతనే. ఈ రౌడీ షీటర్లు, ఈ రాళ్ళు, అంటే రాళ్లతో సహా మీరు అక్కడికి వెళ్ళటం ఏంటి? ఆ రోజు మనం చూసాం, ఏది అంగళ్ళుల్లో రాళ్ల యుద్ధం. అపోజిషన్ లీడర్గా చంద్రబాబు అక్కడికి వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజు మీరు చూశారు ఏంటి, ఆదిమూలం సురేష్ ఎక్కడ సంతనూతలపాడు దగ్గర ఏ విధంగా చంద్రబాబు క్యాన్వాయ్పై దాడి, షర్ట్ ఇప్పదీసి మరీ మంత్రిగా ఉన్న సురేష్ వీరంగం ఎక్కడ దాకా? ఎందుకంటే నందిగామ దగ్గర రాళ్ల దాడులు, లేకపోతే అసలు రాజధాని గ్రామాల్లోనే రాళ్ల దాడి చంద్రబాబుపై. సంతనూతలపాడులో సెక్యూరిటీ ఆఫీసర్ కూడా గాయాలైనాయి కదండి ఇప్పుడు. జగ్గైపేటలో కూడా, నందిగామ దగ్గర కూడా మధు తల పగిలింది. అనపర్తిలో. అంటే రాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. ఇప్పుడు అంబటి రాంబాబు కేవలం గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాడు. అక్కడ రైతులు, మహిళలు పాపం అజాత శత్రువులు. 1640 రోజులు ఒక్కళ్ళని ఒక మాట అన్నారా? దేవుడికి మొక్కున్నారు, జడ్జిలకు మొక్కున్నారు, దేవస్థానం టు న్యాయస్థానం అన్నారు, న్యాయస్థానం టు దేవస్థానం అన్నారు. వాళ్ళ మీద మీరు బాంబులు వేశారు, పెట్రోల్ బాంబులు వేశారు. శాంతియుతంగా వాళ్ళు చేసే ఆందోళన ఇప్పుడు వాళ్ళదే. అంటే కేవలం రెచ్చగొట్టడానికి వెళ్ళి అక్కడ మహిళల్ని అసభ్యంగా వీళ్ళు సంజ్ఞలు చేయడం, ఈ పానుగంటి చైతన్య, ఈ బ్యాచ్ అంతా కూడా. దానికి కదా కోడిగుడ్లు వేసి కొట్టింది. కోడిగుడ్లు బాక్సులు కూడా కారులో పెట్టిన వాళ్ళే తీసుకెళ్లారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకు? జరిగింది జరిగిపోయింది, కేసులు పెట్టారు, మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు అమరావతిలో 63,000 కోట్ల పనులు జరుగుతుంది. ఆ పనులు జరగకూడదు, అడ్డుకోవాలి. అక్కడ రోడ్లు వేస్తున్నారు, వేయకూడదు. రోడ్లు తవ్వేయాలి, గ్రావెల్ ఎత్తుకుపోవాలి, పైపులు ఎత్తుకుపోవాలి. అప్పుడు మీకు పండగ. అక్కడ బ్రహ్మాండంగా రిజర్వాయర్లు కడుతున్నారు, కట్టకూడదు. అంటే ఇప్పుడు ఇది నిన్న జరిగిన దాడి క్వాంటమ్ వ్యాలీపై దాడి. జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నాడు. ఏంటి, ఎప్పుడైతే జితేందర్ సింగ్ వచ్చి క్వాంటమ్ వ్యాలీకి అక్కడ శంకుస్థాపన చేశాడో, ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ వచ్చి 14 బ్యాంకులకు అక్కడ ఫైనాన్స్ సిటీ శంకుస్థాపన చేసిందో, ప్రధాని మోడీ వచ్చి అక్కడ శంకుస్థాపన చేశాడో, చట్టబద్ధత ఎప్పుడైతే వచ్చిందో, అరే దేశంలో 40 పార్టీలండి. అమరావతి చట్టబద్ధతకి అందరూ ఆమోదం చెబితే ఈ రాష్ట్రానికి చెందినటువంటి నువ్వు చట్టబద్ధత అడ్డుకోవాలని చూస్తావా? చట్టబద్ధత అడ్డుకోవాలని చూస్తాడు, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తాడు, కంపెనీలు రాకుండా చేయాలని చూస్తున్నాడు. ఇవాళ జాతీయంగా కాదు, అంతర్జాతీయంగా ఇవాళ అమరావతి క్వాంటమ్ లీప్ ఏంటి? ఇవాళ అసలు మొత్తం క్వాంటమ్ అని చెప్పి అటు రాయిటర్, ఇటు ఫైనాన్షియల్ టైమ్స్, అటు ఎకనామిస్టు, మొత్తం అంతర్జాతీయంగా మ్యాగజైన్స్ అన్ని దీని గురించి రాస్తుంటే తట్టుకోలేకపోతున్నావా? సరే, ఇంత అరాచకం చేస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు చూస్తా అనుకుంటాం సార్ జగన్ రెడ్డిని? ఇంకా ఎందుకు వదిలేస్తుంది అట్లా? ఎందుకు కట్టడి చేయట్లా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు కట్టడి చేసేదేముంది? కర్మ. ఎవరి పాపాలు ఎప్పుడు పండుతాయో మనం ఏం చెప్పగలం? పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది. అందుకే మళ్ళీ పర్యటనకు వెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డి రేపు? ఇప్పుడు పెనుమాగా ఉండవల్లాళ్ళు పిలిచారు. పిలిచినంత మాత్రాన నువ్వు వెళ్తే మీరంటోంది అదే, ఎన్డీఏ ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మెలకువాలి. ఏది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఇలాగే గనక వదిలేస్తే, కట్టడి చేయకపోతే, అడ్డుకోకపోతే రేపటి అతని పర్యటనలు అక్కడ యుద్ధం జరుగుతుంది. శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయాలనే అజెండాతో అతను వెళ్తున్నాడు. మనం చూస్తే స్పష్టంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ మొన్న అమరావతిలో కూడా పాల్గొన్నారు. రైతుల మీద దాడి చేసిన కూడా వాళ్ళే, అదే గుంపు. అరెస్టులు చేస్తారు. అరెస్టులు చేసినంత మాత్రం ఆళ్లలో పరివర్తన ఏముంది? రేపు మళ్ళీ బెయిల్పై బయటకు వస్తున్నారు, మళ్ళీ అదే రౌడీ షీటింగ్. ఇట్లాంటి పరిస్థితుల్లో ముందు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ లంపెన్ గ్యాంగ్ వీళ్ళ కదలికల పైన ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. ఇక్కడే కాదు, ఎక్కడ ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుంది, రాయలసీమలో ఏం జరుగుతుంది, కేవలం మీరేదో కన్స్ట్రక్షన్, అభివృద్ధి, డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంటు వీటి మీదే దృష్టి పెట్టి లా అండ్ ఆర్డర్ని కనుక వదిలేస్తే ఇదే జరుగుతుంది. మనం చూస్తే సార్, వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవుతూ ఉంది. నిర్వాసితులకి చెక్కులు పంపిణీ చేశారు, అవి వాళ్ళ క్యాష్ కూడా అవుతా ఉన్నాయి బ్యాంకులో పడి. ఆ వార్త రాకుండా ఎంతసేపు అమరావతి రైతుల మీద దాడి ఇదే ఫోకస్ అయింది రాష్ట్రం అంతా. 300 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగొండలో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి, అరే 900 కోట్లు రేపొద్దున మళ్ళీ ఇవ్వబోతున్నారు పునరావాసానికి. 2700 మందికి వాళ్ళ పునరావాసం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంతమందికో తెలుసా? 90 మంది. 90 మంది కూడా సొంత మనుషులకు ఇచ్చుకుని ఉంటాడు. అరే 4000 కోట్లు పనులు అక్కడ పెండింగ్ ఉన్నాయి, జాతికి అంకితం చేసి పారేశాడు. జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటనేది వాళ్ళకి జనానికి తెలుసు. ముందు అతన్ని ఎలా కట్టడి చేయాలి, ఈ క్రిమినల్స్ని ఎలా కట్టడి చేయాలి అనేది అతి పెద్ద ఛాలెంజ్. ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇక్కడ ఏంటంటే అమరావతి ఇవాళ ఒక గ్రోత్ ఇంజన్. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు హైదరాబాద్ ఎలా
తెలంగాణకు గ్రోత్ ఇంజిన్గా మారిందో మొత్తం రాష్ట్రానికి అదే ఊపిరి. 1,40,000 కోట్లు రాబడి వస్తే తెలంగాణ 1,05,000 కోట్లు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అట్లాంటిది 3 ప్రాంతాలు 3 హైదరాబాదులు కావాలి. విశాఖ, అమరావతి, తిరుపతి 3 ఎకనామిక్ క్లస్టర్లుగా మారితే ఒక్కొక్కటి 1,00,000 కోట్ల చొప్పున ఆదాయం వీటి నుంచి వస్తే 3 లక్షల కోట్ల రాబడి 3 ఎకనామిక్ క్లస్టర్లలో తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి అదే తలపైపోయింది, బాధ అయిపోయింది ఆయనకి. అరే అభివృద్ధి కంటకుడుగా ఎక్కడ దొరికాడండి? సిఆర్డిఏ రిపీల్ బిల్ పెట్టింది అతనే, అంటే సిఆర్డిఏ రద్దు చేసింది అతనే. ఇప్పుడు సిఆర్డిఏ రక్షణ కమిటీ అంటే పరిరక్షణ కమిటీ అంటున్నాడు కొత్తగా. అరే రద్దు చేసినాడు, నువ్వు రక్షణ కమిటీ ఏంటి అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటోంది అదే. ఏది ఇప్పుడు కౌన్సిల్ రద్దు చేసింది నువ్వే, మళ్ళా కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ వీళ్ళందరినీ పంపించేది నువ్వే. అసలు ఏ ముఖం పెట్టుకుని కౌన్సిల్కి పార్టీ అడుగు పెట్టుద్ది శాసన మండలిలో? అమరావతిలో అడుగు పెట్టినాడు, కౌన్సిల్ అడుగు పెట్టాక కౌన్సిల్ వాళ్ళకి సిగ్గుసరం లేదే. అది వాళ్ళ ప్రజలు కూడా ఏంటంటే జగన్ని కట్టడి చేయాల్సింది జనమేనండి. ప్రభుత్వం ఏంటి, చట్టం, న్యాయం, వాళ్ళు ఏమిటి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని దాటి ఆ గీత దాటి వెళ్ళలేకపోతున్నారు. సరే, ఇక్కడ ఇప్పుడు అమరావతి మీదకి దాడికి చేయడానికి వెళ్ళారు, స్పష్టమవుతా ఉంది. అది కారులో కోడిగుడ్లు బాక్సులు, రాళ్ల మూటలు కూడా తీసుకెళ్లారు వాళ్ళే, కంకర రాళ్ళు కూడా. అంత జరుగుతున్న ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది అనుకోవచ్చా? ఇక్కడే కాదు, ఇంటెలిజెన్స్ అనేది ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. మొదటి సంవత్సరం పనితీరు ఒక రకంగా ఉంది, రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఇంకో రకంగా ఉంది. వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడెక్కడ అవసరాలు చేస్తే ఎంత గందరగోళం అయ్యేది కాదు, ఆ గొడవ కూడా అయ్యేది కాదు. పిల్ల సాయి ఉదంతమే మీరు చూశారు కదా, అదృశ్యం. అంటే ఏం జరుగుతుంది అసలు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నేను అంటోంది అదే ప్రక్షాళన చేయాలి. ఇవాళ పోలీసు శాఖను కూడా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణ పరిపాలన ఆయన దగ్గరే ఉంటుంది కాబట్టి పోలీసు శాఖను కూడా సమగ్రంగా ప్రక్షాళన చేయకపోతే ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డి. అతను ఇంకా అసలు రాజకీయ కార్యక్రమాలు ఏం చేయటం లేదు. సంస్థాగతంగా తన పార్టీ బలోపేతం పైన అతనికి దృష్టి లేదు. నాయకులందరూ ఎవరికాళ్ళు ఏంటంటే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల అవగాహన లేదు, బాధ్యత లేదు. బూతులు తిట్టే వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు, క్రిమినల్స్ని పక్కన పెట్టుకున్నాడు, రాజకీయం చేస్తున్నాడు. నేర రాజకీయాలనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసుకుని రాబోయే 3 ఏళ్లలో కూడా ఇంకా భారీ విధ్వంసాలు, మహాకుట్రలు. అంటే అధికారంలో ఉండి అలాగే దాడులు చేశాడు, హత్యలు చేపించాడు. వాడు అధికారం కోల్పోయినా కూడా అదే ప్రక్రియ కొనసాగిస్తాడు. అంటే ఇప్పుడు పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. నేరము లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేరువేరు కాదు, ఇన్సెపరబుల్. ఏది జగనే క్రైమ్, క్రైమే జగన్ అయిపోయినప్పుడు గతంలో మీరు ఏ విధమైనటువంటి దీన్ని కోరుకుంటారు? జగన్ని కట్టడి చేయటం ఇవాళ ప్రభుత్వ బాధ్యత. జగన్ని కట్టడి చేయటం ఇవాళ జనానికి ఇక అది నైతిక బాధ్యత. నిన్న వాళ్ళు కూడా అన్నారు, ఎవరు రైతులు కూడా, మహిళలు కూడా అన్నారు, ఏమని? పురుగు మందు కొట్టడం మాకు అలవాటే, పంట పొలంలో పురుగులను ఎలా ఏరేస్తామో అలా ఏరేస్తామన్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. వాళ్ళు ప్రజలు కట్టడి చేశారు, 11 పరిమితం చేసి రాష్ట్రం వదిలిపెట్టి పోయేదాకా తరిమి కొట్టారు. ఇక ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి అలాంటి వాళ్ళ మీద. జనం నిన్న తీసుకున్న యాక్షనే రేపొద్దున కూడా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అంబటి రాంబాబు లేకపోతే పేర్ని నాని వాళ్ళు తరిమి కొడితే పారిపోయిన పరిస్థితి జగన్ తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటానంటే అతని ఇష్టమేమో. తరమటానికి సిద్ధంగా ఉన్నారు, తరిమించుకోవడానికి జగన్ సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు చేయడానికి అమరావతి వెళ్ళి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడి కోడిగుడ్లతో సన్మానం చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.